అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తాడు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి వేరు. எல்லாருக்கும் வணக்கம், வெல்கம் டு சீனிபாரஸ் వ్లాగ్స్. చూడండి, కొందరు ఎన్ని వాళ్ళు చూడండి. మీ కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. పక్క బెల్ ఐకాన్ మాత్రం కూడా మర్చిపోకండి. మొత్తానికైతే వరంగల్ వచ్చేసినాం. ట్రైన్ మాత్రం 21 గంటలు లేట్ ఉన్నది వరంగల్లో. బాబా నిన్న నుంచి వెయిటింగ్ చేసి వేరక్తి వచ్చేసింది ఫ్రెండ్. కోయంబత్తూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ బుక్ చేసినాం. నరకం అంటే నరకం అనుభవించినాం ఫ్రెండ్. మేమైతే ఘోరంగా సుక్క చూపించాను. నాకైతే సుక్క చూపించిన ట్రైను. ఆ డ్రైవర్ని మాత్రం ఎంత తిట్టుకున్నారు జనం, అంత తిట్టుకున్నారు. ఆ ట్రైను, ఈ ట్రైన్ వచ్చేసి 03679 అనమాట ఈ నెంబరు. మీరు మాత్రం నెక్స్ట్ టైం మాత్రం అస్సలు బుక్ చేసుకోకండి. ఈ ట్రైను మామూలు సుక్కలు అంటే మామూలు సుక్కలు కాదు. ప్రతి ఒక్క స్టేషన్ దగ్గర అయితే ఆపుతాను, కొన్ని నిమిషాలు అయితే ఆపుతాను ఫ్రెండ్స్. కానీ ట్రైన్ మాత్రం పర్లేదు, మొత్తం ఏసీ అనమాట. మాకు టికెట్ వచ్చేసి 1200 రూపాయలు పడ్డది. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి పోయినాం. అయితే సో ఫ్రెండ్, మనమైతే రేపు పొద్దున అయితే లేద్దాం. రేణిగుంట వచ్చేసి రేపు ఆల్మోస్ట్ 8:30 ఏమో చూపిస్తుంది. ఈ 6 నుంచి చూడాలి ఇక రేపు అరుణాచలం ఎట్లా పోదామని. ఓకే, మీరైతే బ్లాగ్ని చూడండి. ట్రైన్ వచ్చేసి నెక్కొండలో అయింది. మీద వాటర్ అయితే అయిపోయినాయి. వాటర్ కోసం అయితే ఆగినాం. ఫైనల్ వాటర్ అయితే దొరికింది. టైం వచ్చేసి 10 అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుని ట్రైన్ అయితే ఆగింది. ట్రైన్ మెల్ల అని పోతుంది అనమాట. ప్రతి స్టేషన్ దగ్గర అవుతుంది. రేపు పొద్దున ఎప్పుడు పోతామో, ఏ టైం పోతామో కూడా మాకు తెలియదు. ఇక మేము ఇప్పుడైతే పోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అంతా ఏసీ అనమాట. ఇప్పుడంతా ఏసీ బోగీలు. ఇప్పుడైతే మనం పోయి పడుకుందాం. మొత్తంగా అయితే వాటర్ అయితే దొరికేసినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోపడి పోయి మొత్తం అన్నీ క్లీన్ ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ ఈ ట్రైన్లో. కానీ ట్రైన్లో బాధ ఏంటిదంటే స్లోగా వెళ్తుంది అంతే. ఫ్రెండ్స్ చూసిన అవతరం ఎట్లా జుట్టు అంతా ఆగమాగమైంది. పండుకొని అయితే ఈ ట్రైన్లో. ఈడ మాత్రం ఎండలు మాత్రం చాలా బీభత్సంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ కాట్పాడి స్టేషన్ వస్తుంది అనమాట. కాట్పాడి జంక్షన్. ఇక్కడ చాలా మంది దిగుతారు అనమాట. మేము ఇక్కడ కాట్పాడిలో దిగి నెక్స్ట్ మేము ఇంకో ట్రైన్ ఎక్కబోతున్నాం. మన తిరువణమలైకి అంటే ఆల్మోస్ట్ అరుణాచలం అనమాట. ఆ నుంచి 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోవడమే. మీకు వీలుంటే ఆటో కూడా చూసుకోవచ్చు, నడవని వాళ్ళు ఉంటే. సో మేమైతే నెక్స్ట్ తిరువణమలై దిగి అరుణాచలం పోతున్నాం. నాకైతే కాట్పేషన్ దిగినాం. అయితే నెక్స్ట్ ఇంకో ట్రైన్ ఎక్కాలి. అది ఎక్కిన టైంకి ఏ ట్రైన్ చూసి తిరుమలై వేయాలి. అడవి రూమ్ తీసుకోవాలి.
పెద్ద ప్రాసెస్ ఉన్నది. ఇప్పుడైతే బస్ ఎక్కినాం. ట్రైన్ 11 తోటే మన బస్ ఎక్కేసాం తిరుమలకి. ఇక్కడ నుంచి మాకు 92 కిలోమీటర్ అంటే మినిమం 2 అవర్స్, అంటే అంత దూరం అనమాట. ట్రైన్ అయితే ఇప్పుడు లేవు, సాయంత్రం అంటాను కాబట్టి అర్జెంట్ కాబట్టి మేము చాలా లేట్ అయిపోయింది. సో బస్కి వచ్చేసినాం. నెక్స్ట్ బస్ దిగినాక ఆడ కవర్ చేద్దాం అంతా తిరుమలకి. మరి తిరుమలకి అయితే వచ్చేసినాం. ఇక్కడ మాత్రం రేటు మాత్రం బీవచ్చంగా ఉన్నాయి. మాత్రం మనకి మధ్యాహ్నం రైస్ దొరుకుతుంది అనమాట. సాయంత్రం రైస్ దొరకది. ఇప్పుడైతే మనం దర్శనం వేసాం. మేము గిరి ప్రదక్షిణ చేస్తాం అనమాట. ఫస్ట్ అయితే మనం దర్శనం అయితే పోదాం. గిరి ప్రదక్షిణ మాత్రం 14 కిలోమీటర్లు నడవాలి. 8 లింగాలు. ఈడ మాత్రం ప్రదక్షిణ చేస్తే చాలా మంచి జరుగుతుందట అన్న అందరి నమ్మకం. సో మేము కూడా అదే ఫాలో అవుతున్నాం. ఇప్పుడైతే మనం గిరి ప్రదక్షిణ చేసి 7:45 అవుతుంది. అయితే మనం దర్శనం అయితే వెళ్ళిపోదాం. అట్లా మేము అందరం మంచిగా ట్రెడిషనల్ రెడీ అయినాం అనమాట, లుంగిరి కట్టి. ఇప్పుడైతే మనం దర్శనంగా అయితే పోతాం. గుడికి లైటర్ దర్శనం, అదే గుడి అనమాట. ఇదంతా లైటింగ్. మనం దర్శనంగా అయితే పోదాం. ఇక్కడ చూసుకుంటే ఫుల్ పబ్లిక్ మొత్తం అదే అనమాట ఫ్రెండ్స్. అదే గుడి ఎంత పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్. బాబా గోపురం చాలా పెద్దగా ఉన్నది. వేటు గిరివాలయం అన్నమాట. మార్నింగ్ 5:30 దర్శనం. చాలా ఇప్పుడే స్టార్ట్. ఫస్ట్ రైట్ అరే ఫస్ట్ దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టు పోయకూడదు అన్నమాట. అవ్వన్న స్టార్టింగ్ లో పెట్టినా పోవాలా. ఫస్ట్ అందరూ దీపాలు పెడతారు. దీపాలు పెట్టి కొబ్బరికాయ కొట్టాలి అంటారు. ఆ తర్వాత గిరి ప్రదక్షిణ చేద్దాం అంటారు. ఫస్ట్ అయితే మనం గిరి ప్రదక్షిణ చేసి అన్నీ చేద్దాం. రేపు పొద్దున 5:30 గుడి ఓపెన్ అంటారు. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేద్దాం. అనుకుంటే లెఫ్ట్ సైడ్ వేటు గిరివాలయం. ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేద్దాం. చేస్తే చాలా మంచిది అంట. గిరి ప్రదక్షిణ చేద్దాం. మనకి బోర్డులు ఉంటాయి అన్నమాట. అన్నయ్య టెంపుల్ హైవేస్ కొంచెం రైట్ పోదాం. రైట్ అనమాట ఈ ప్రదక్షిణకి. మనం ఇట్లనే 14 కిలోమీటర్లు నడవాలి. మన ఆరో మార్కును బట్టి నడుచుకుంటూ పోదాం. మొత్తం 8 లింగాలు కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఇదే రోడ్ పడుతుంది. మనం స్ట్రైట్గా నడుచుకుంటూ పోవాలన్నమాట. మనకి ఇక్కడ బోర్డు వస్తాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అందరూ గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. మనం ఎట్లా స్ట్రైట్గా పోదాం. 14 కిలోమీటర్లు ఉంటుంది గిరి ప్రదక్షిణ. అయితే మేము గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసినాక ఆ తర్వాత దర్శనం 5:30 గుడి ఓపెన్ అయ్యాడు. ఎప్పుడైతే గుడి క్లోజ్ అవుతుంది. టైం వచ్చేసి 9:30, 10 అవుతుంది. సో ఇదే టైం అవుతుంది. కొంచెం గిరి ప్రదక్షిణ చేద్దాం. మీకు రూట్ చూపిస్తాను పదండి. ఫస్ట్ థింగ్ అనమాట వచ్చేసి ఇంద్రాలింగం అనమాట. ఆ తర్వాత ఫ్రెండ్స్ వచ్చేసి ఇంద్రాలింగం. వీళ్ళంతా దీపాలు పెడతారు. ఈ గుడి నుంచి మనకి లెఫ్ట్ పోవాలి. లెఫ్టా రైటా? ఇక్కడ మనం చక్కగా నెక్స్ట్ ఇంకో లింగం దగ్గర పోవాలి. నెక్స్ట్ కూడా వచ్చింది స్టాచ్యూ వస్తుంది. స్టాచ్యూ నుంచి మనం ఇటు పోవాలి.
మనకి ఇక్కడ మ్యాప్ ఉంటుంది అనమాట. గిరి ప్రదక్షిణ మనం ఎన్ని ఎప్పుడు ఎన్ని చేయాలని చుట్టూ కరెక్ట్ ఉంటుంది అనమాట. ఆరో మార్కులు బట్టి మనం పోవాలి. ఈ గిరి ప్రదక్షిణ ఒక మ్యాప్ ఇక్కడ చూసుకుంటే గిరి ప్రదక్షిణ ఒక మ్యాప్ అనమాట. చుట్టూ మొత్తం 8 లింగాలు. అంటే ఎంత మంచిగా చూడండి ఈ ప్రదర్శనకి. వచ్చిన మంది పబ్లిక్ అయితే ఉన్నారు. మొత్తం ఆడవారికి మొత్తం అనమాట 40 కిలోమీటర్స్. ఇప్పుడు మనకి అగ్నిలింగం అయితే ఉంది. అగ్నిలింగం ఇక్కడ చూసుకుంటే మనకైతే అగ్నిలింగం అయితే ఉన్నది. మనం అగ్నిలింగం దగ్గరికి పోదాం. చూసుకుంటే మనకి అగ్నిలింగం అనమాట. బయట గుళ్ళని క్లోజ్ అవుతాయి. ఇక్కడైతే మనం అగ్నిలింగం మొక్కున్నాం. నిమ్మకాయలు పెట్టి అమ్మవారు ఉన్నట్టు అమ్మవారితో ఏమో వేస్తుంది. మొత్తం నిమ్మకాయలే ఉన్నాయి. చూసుకుంటే మనకి నిమ్మకాయలతోటి ఇక్కడ ఒక అమ్మ ఆశీర్వాదం ఇస్తుంది అందరికీ. మనం యమ్మలింగం దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇది యమ్మలింగం అనమాట. చూసుకుంటే మనకి ఇక్కడ జింక కూడా పడ్డాయి ఫ్రెండ్స్. వచ్చే దారిలో అనమాట. నెయ్యాలి చాలానే ఉన్నాయి. అందరూ వస్తారు ఇక్కడ. పెద్ద జింకాయ మెల్లమెల్ల నడుస్తుంది. ఇక్కడ మొత్తంగా అయితే ఏమో ఉన్నదన్నమాట. మెల్లమెల్ల ఒక అడుగులు వేసి నడుపుతాళ్ళు. కోనేరు అనుకుంటా, పెద్ద కోనేరు. పెద్ద కోనేరు ఉన్నది ఇక్కడ. అందరు మొత్తం అడుగులు వేసి నడుపుతారు. ఇప్పుడైతే నైరుతి లింగం అయితే ఉన్నది. పాప నైరుతి లింగం పాప ఇంకా పోవాలి. వస్తే ఇటు గుడికి నైరుతి లింగం అనమాట. ఆరతి నైరుతి లింగం. వర్ణలింగం దగ్గరికి వచ్చినాం. వర్ణలింగం అనమాట. మనకి ఇంకా 3 లింగాలు ఉన్నాయి. నెక్స్ట్ వాయులింగం, ఈశాన్య లింగం కూడా. ఈశాన్య లింగం వచ్చేసి లాస్ట్ అనమాట. మనం ఈ లింగం దాటుకొని నెక్స్ట్ వాయులింగం వెళ్ళిపోదాం. వాయులింగం దగ్గర వచ్చేసినాం. నెక్స్ట్ ఇంకొక 2 లింగాలు ఉన్నాయి. గిరివల్లి లింగం డిస్టెన్స్ 5 కిలోమీటర్స్. 5 కిలోమీటర్లు వచ్చేసి వాయులింగం అన్నమాట. వాయులింగం కింది వేయి వస్తుంది. మధ్యలోకి పడుతుంది. మధ్యలోకి ఐ లవ్ తిరుమల. నెక్స్ట్ కుబేరలింగం. ఆ తర్వాత అదే మనకి ఈశాన్య లింగం అనమాట. వచ్చేసి లాస్ట్ 2 లింగాలు ఉన్నాయి. వచ్చేసినాం ఫ్రెండ్స్. మొత్తంగా అయితే మనం కుబేరలింగం దగ్గరికి వచ్చేసినాం. కుబేరలింగం
లాస్ట్ ఇంకొక లింగం ఉన్నది, ఆ లింగం దగ్గర పోతే అయిపోతుంది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది ఆల్మోస్ట్. ఇంకొక లింగం, ఈశాన్య లింగం కంప్లీట్ చేస్తే మన పాదయాత్ర అది అయిపోతుంది. లాస్ట్ ఈశాన్య లింగం ఉన్నదన్నమాట, అది ఒక్క కంప్లీట్ అయితే మన మోక్ష మార్గం కంప్లీట్ అయిపోతుంది. అది అయిపోయాక మన లాస్ట్ మన రూమ్కి వెళ్ళిపోదాం, అయిపోతుంది దర్శనం. ఇప్పుడు లాస్ట్ మోక్ష మార్గం దగ్గరికి వచ్చేసినాం అన్నమాట. ఇది వచ్చేసి ఈశాన్య మార్గం అన్నమాట. చూడండి మొత్తం ఎంత పబ్లిక్ ఉన్నారో, చాలా లైన్ ఉన్నారు ఇక్కడ. ఆడ మీకు ఆఫీసర్ మధ్యలోకి వస్తారు అందరూ ఈ మోక్ష మార్గం నుండి. లాస్ట్ అనమాట ఈశాన్య మార్గం, అదే ఈశాన్య లింగం అనమాట. ఇది చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, ఎంతమంది. దీని గురించి చాలా మంది వెయిటింగ్ చేస్తారు దీని గురించి. మనమైతే టైం పడుతుంది. సో మీకు వచ్చి చూపించేసి నేను రూమ్కి వెళ్ళిపోతాను అనమాట. రేపు పొద్దున 5:30కి గుడి తెరుస్తారు, అప్పుడు దర్శనం చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో లైన్ కోసం దీనికెళ్ళి బయటికి వెళ్ళడానికి. చెడు మంది ఎవరు చేద్దాం అందరూ వాళ్ళే రావాలి, అప్పుడే జీవితం ఆనందమయం అవుతుంది. రావాలంటే ఎంత రొమ్మ కష్టే, ఎంత రొమ్మ కష్టే. బయట నుంచి రావాలంటే ఎంత ఎల్లారిక్కు ఎంత రొమ్మ కష్టే. లావు ఉన్న వాళ్ళు మాత్రం చాలా కష్టం, కానీ అయినా రావాలి బయటికి. ఇరక్కపోతే మనం నేను చేయడానికి దేవుని రాసి పెట్టి ఉంటుంది. అది కూడా ఇక్కడికి అరుణాచలం రావాలంటే రాసి పెట్టుంటేనే వస్తుంది, లేదంటే లేదు. మేము దీనికి వచ్చే ముందు చాలా కష్టాలు ఎదుర్కొన్నాం ట్రైన్లో కూడా. సో మాకు అసలు మాకు ప్లాన్లో లేదు, కానీ జస్ట్ అనుకున్నాం వచ్చేసిన వాటి అరుణాచలానికి. నెక్స్ట్ రేపు మార్నింగ్ 5:30కి దర్శనం ఉన్నది. ఆ దర్శనం కంప్లీట్ చేసుకొని ఎంఆర్ ట్రైన్ ఎక్కిచ్చేసుడే ఇక చెల్లో తిరుపతి. నెక్స్ట్ ఏమంటారు రంజత్? చెల్లో తిరుపతి రేపు దర్శనం అయిపోవాలి 5:30కి స్టార్ట్ అయితే కంప్లీట్ చేసుకొని 10 గంటల ట్రైన్ ఎక్కుడే ఇక తిరుమల. ఇలా ఈశాన్య లింగం అన్నమాట, లాస్ట్ లింగం ఈశాన్య లింగం. లాస్ట్ ఈశాన్య లింగం అన్నమాట. అన్ని గుడి అయితే కొంత క్లోజ్ అయితే ఉన్నాయి. చూడండి లాస్ట్ ఈశాన్య లింగం దర్శన. కిందికి ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే ఎంతమంది ఉన్నారో తెలియదు పబ్లిక్ విజిట్ తోటే. తొందరగా కావాలని దేవుని కోరుకుంటున్నా. అర్థమైతే లేదు, తమిళ్లో ఉన్నది. లోపల అరవలేదు కానీ
గుడి ఎంత బాగుపడ దేవుని తీయద్దు దేవుని అలవలేదు దేవుని ఇక్కడ భయం వేస్తుంది అసలు ఆటోస్ ఎంత మంచిగా ఉన్నది లోపల ఈ గుళ్ళ ఆడ గుడి ఉన్నది చింటు మల ఇడువా కొండ దగ్గర పంప చూడండి ఫ్రెండ్స్ గోపురం ఎంత పెద్ద ఉన్నదో ఇక్కడ పక్కనే కోడ ఉన్నది మనకి గోపురం నంది కూడా గోపురం అది ఎంత పెద్ద ఉన్నాడు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ చూడండి ఎంత పబ్లిక్ ఎంత తక్కువ మంది చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ లోపల గోపురం ఇంకో గోపురం ఇంకా పెద్ద గోపురం ఉన్నది పురాయి మండపం వచ్చేసి పురాయి మండపం అన్నమాట ఇక్కడ చూసుకొచ్చి మనకి ఇక్కడ పబ్లిక్ చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ మొత్తం అది ఇంకో గోపురం వచ్చేసి గుడి యొక్క స్ట్రక్చర్ అన్నమాట అంటే ఇట్లా ఉంటుంది అది గుడి ఇవన్నీ గోపురాలు ఇది వచ్చేసి అరుణాచలం వచ్చేసి 3D స్ట్రక్చర్ అన్నమాట గోపురం పాండే వచ్చేసి దీప దర్శనం చూడండి పబ్లిక్ ఎంతమంది ఉన్నారు చూడండి పబ్లిక్ మాత్రం ఘోరంగా ఉన్నారు ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్ గుడి అన్నమాట మెయిన్ గుడి గుట్ట ఇంకో గోపురం ఇదంతా దాటుకుంటూ ఆడికి పోవాలి రోడ్డుకి ఎవరైతే అలవ లేదు చూసుకుంటే లోపల గుళ్ళ